పవన్ గారు నమస్తే. నమస్తే అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులు కూడా నమస్తే. సో చెప్పండి, అంటే ఈ వస్తున్నటువంటి విమర్శలు, చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్ కానీ, లేదంటే ఆర్ నారాయణమూర్తి చేసినటువంటి కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ గదర్ వర్స్ని ఎట్లా చూస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి విమర్శలను కూడా దృష్టిలో పెట్టుకొని? సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవాళ్ళు డెఫినెట్గా విమర్శలు అనేది చేస్తారు. బట్ ఎవరు ఓకే అన్నా ఓకే అవ్వకపోయినా ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. ఆఫ్టర్ 10 years వి గాట్ దీస్ అవార్డ్స్. ముఖ్యంగా కళాకారులకి రావడం అనేది చిరంజీవి గారి మాటల్లో చెప్పాలంటే కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ ఆ దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి జరుగుతొస్తుంది. అందుకనే కళాకారులకి ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. ఇట్స్ ఎ సెంటిమెంట్, మన ఇండియాలో ఉన్న సెంటిమెంట్ అది. కళాకారులు కానీ లేకపోతే వాళ్ళని కానీ మనం ఆదరించడం, ఆఖరికి చిన్న చిన్న ఊళ్ళల్లో హరిదాసులకు కూడా మనం ఆదరిస్తాము. వాళ్ళకి గ్రాసం కూడా మనం ఎవ్రీ ఇయర్ సరిపడా ఇస్తాము. అయితే ఇక్కడ ప్రతిపక్షాలకి సంబంధించి వాళ్ళు, అది ఎవరైనా కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కామెంట్స్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు, అది కామన్. అయితే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు కానీ లేదా చిరంజీవి గారు కానీ చేసింది కామెంట్స్ అనుకోకూడదండి. వాళ్ళు ఇచ్చిన సలహా, అది సజెషన్. ముఖ్యంగా దే ఆర్ వెరీ మచ్ సీనియర్స్. నారాయణమూర్తి గారు కానీ చిరంజీవి గారు కానీ దే హ్యావ్ మోర్ దాన్ 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీవుడ్. దే ఆర్ ఆల్. నారాయణమూర్తి గారు కూడా ఒక మంచి స్టార్ నటుడు. ఆయన సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అవి చేస్తుంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మెగాస్టార్ గారు చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు తర్వాత చిత్ర పరిశ్రమకి ఆ గురుస్థానంలో ఉన్నారు ఆయన. సో ఆయన ఒక సజెషన్ ఇవ్వడానికి తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిన్న సలహా ఇచ్చారు కానీ వాళ్ళని కామెంట్ ఏమి చేయలేదు, లేకపోతే వాళ్ళని ఏదో పాయింట్అవుట్ వేలెత్తి చూపించలేదు అనేది నా అభిప్రాయం. అంటే దీంట్లో ఎందుకంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిందంటే, ప్రతిపక్షాలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, ఒక నిండు శాసనసభలో చేసినటువంటి కామెంట్. గతంలో మిట్టపల్లి ఆయన్ను పర్సనల్గా కలిశారు, ఎందుకంటే ఆ ప్రాంతం చెందినవాడు కాబట్టి పర్సనల్ కలిసినటువంటి నేపథ్యంలోనే పల్లా రెడ్డికి చెందినటువంటి మనిషి అన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు అవార్డు ఇవ్వలేదు. ఇక్కడ కూడా రాజకీయాలు జరుగుతున్నాయి, కళాకారులను గుర్తించినాడే ఆ ప్రభుత్వాలు బాగుంటాయి, నిలబడతాయి అన్నటువంటి టైంలో కళాకారులను కూడా అవమానిస్తున్నారు, ఇది ఖద్దర్ అవార్డు, ఇది గద్దర్ అవార్డు కాదని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తూ ఆయన రాసినటువంటి ఏవైతే బాణీలు ఉన్నాయంటే, వాస్తవానికి కూడా ఆ సినిమా హిట్ కావడానికి ప్రత్యేకంగా ఆ లిరిక్సే ప్రధానంగా చెప్పాలి. రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోటగట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా అనేటువంటి లిరిక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువతను ఆకట్టుకుంది. సో ఇట్లాంటి అక్షరాల్ని సంధించినటువంటి ఇచ్చినటువంటి రైటర్లకు అవమానం జరుగుతోంది, రాజకీయాలని చూసుకొని కళాకారులకు అవమానం జరుగుతుంది అన్నటువంటి కామెంట్ని, ఇది తెలంగాణ మొత్తం కూడా దీన్ని పరిగణలోకి తీసుకునేదే కదా. తెలంగాణ మొత్తం పరిగణలోకి తీసుకునేదేనండి. కానీ ఇప్పుడు మనకి సుద్దాల అశోక్ తేజ గారు తెలంగాణ వ్యక్తే, అలాగే కాసర్ల శ్యామ్ గారు కూడా తెలంగాణ వ్యక్తే. ఆయన రాసిన ఊరు పల్లెటూరు కాసర్ల శ్యామ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. సో అక్కడ ఇక్కడ భాషా భేదమో లేకపోతే రాష్ట్రాల భేదమో ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే కాసర్ల శ్యామ్ గారికి కూడా స్టేట్ అవార్డ్స్ చాలా వచ్చాయి. గతంలో కూడా చాలా వరకు మనం ఆలోచించినట్టయితే వీళ్ళని ఎప్పుడు ఏదో నెగ్లెక్ట్ చేసినట్టు లేకపోతే ఇక్కడ ప్రాంతీయ మత కుల భేదాలు పెట్టడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకనంటే ఆయనకి చాలా సార్లు చాలా అవార్డ్స్, సుద్దాల అశోక్ తేజ గారికి ఎన్ని ఎన్ని అవార్డ్స్ రాలేదు. ఈజీ నాట్. అండ్ చంద్రబోస్ గారికి స్టేట్ అవార్డ్స్, మన తెలంగాణ స్టేట్ అవార్డ్స్ ఏమి రాలేదా? ఆయన తెలంగాణ వ్యక్తే కదా. ఇప్పుడు మిట్టపల్లి గారు డెఫినెట్గా ఒక దాన్ని మించున్నప్పుడు, ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుందండి, దాని లోపల అద్భుతంగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కానీ #1 వచ్చేది ఎవరికి ఎక్కువ వస్తుంది, ఫస్ట్ ప్రైజ్ అనేది ఒకళ్ళకే కదా ఇవ్వగలం. అలా కొంచెం పాజిటివ్ గా తీసుకుంటే ఒక రావడమే ఒక కొత్త సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టినటువంటి డైరెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డు రాకపోవడం, అదే సినిమాలో ఇంకో నలుగురికి అవార్డులు ఇస్తే కనుక అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళకి ఇవ్వడం. సో తెలంగాణకి ఇక్కడ అన్యాయం జరుగుతోంది, డైరెక్టర్కి ఎందుకు ఇవ్వలేదు, హీరోకి ఎందుకు ఇవ్వలేదు, రైటర్కి ఎందుకు ఇవ్వలేదు, ప్రధానమైనటువంటి 3 విభాగాలనే ప్రభుత్వం పక్కన పెట్టింది. సో ఇందులో రాజకీయ కోణం ఉంది అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ. సో ఇందులో కళాకారులకు అన్యాయం జరిగిందని భావించడంలో అర్థం ఉంది కదా. అవునండి. రాజకీయ నాయకులు వాళ్ళకి అంత సినిమా మీద, సినిమా నటీనటుల మీద ప్రేమ గనక ఉంటే గత ప్రభుత్వంలో ఏం చేశారనేది వాళ్ళు ఆలోచించుకోమని చెప్పాలి. ఎందుకంటే కళాకారులకి ఏమన్నా పెన్షన్ లాంటివి ఏమన్నా అరేంజ్ చేశారా, లేకపోతే ఫలానా పర్టికులర్గా అరే వీళ్ళకి ఇళ్ళు ఏమన్నా మంజూరు చేశారా? చిత్రపురి కాలనీలో వాళ్ళకి ఇళ్ళు మంజూరైనాయి, ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, వాళ్ళు అప్లై చేసుకున్నా వాళ్ళకి రాలేదు. ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా.
ఇప్పుడు అదెందుకు జరగల? ఆ పాయింట్‌లో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఓన్లీ అవార్డ్ ఒకటి ప్రాతిపదికగా తీసుకుంటున్నాము. ఆ! ఓకే. కందుల దుర్గేష్ గారు అక్కడ ఆయనకి సినిమాటోగ్రాఫరు ఏపీకి సంబంధించి ఆయనకు కూడా ఒక మెసేజ్ ఎళ్ళుంటది. డెఫినిట్‌గా మీరు కూడా అరేంజ్ చెయ్యాలి అని. నాకు ఇంతకు ముందే తెలిసిన న్యూస్. చంద్రబాబు నాయుడు గారు కందుల దుర్గేష్ గారికి వెరీ క్లియర్‌గా ఒక మాట చెప్పారు. ఏమని అంటే, "మీరు కూడా తొందరగా అవార్డ్స్ వచ్చేలాగా మిగతా కళాకారులందరికీ ఇచ్చేలాగా చూడండి. ఎందుకనంటే పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి" అనేది. ఇక్కడ పెద్ద, చిన్న, మతం, కులం అనేది ఉండదండి. ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్‌నే. నేను మీడియాకి చెందిన వ్యక్తిని, జర్నలిస్ట్‌ని యాస్ వెల్ యాస్ నేను ఒక సినిమా చేసిన డైరెక్టర్‌ని కూడా. అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అయింది. ఇది ఎక్కడ అండి? అంటే ఇది సార్ పవన్ గారు కేవలం ప్రభుత్వాలు మారిన టైంలో ఈ సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య ఏమన్నా మిస్ అవుతోందా? సో కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమన్నా వస్తాయి? ఎందుకంటే డెఫినిట్‌గా అండి. ఇంత ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజులైనా సినిమా పెద్దలు వచ్చి ఎందుకు కలవట్లేదు అనేటువంటి కామెంట్లు అటు ఆంధ్రప్రదేశ్లో వినిపించినాయి, ఇటు తెలంగాణలో వినిపించినాయి. సో ఎందుకు కరెక్ట్. ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది రెండు విభాగాల మధ్య? నాకు తెలిసినంత వరకండి ఇక్కడ మెయిన్‌గా ఒక ఇగో అనేది ఉంటదేమోనని చెప్పి ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఏంటంటే, వాళ్ళు కలవాలనో, లేకపోతే అరే! మేము చేశాం గదా! వాళ్ళు పిలిచి మమ్మల్ని సన్మానించాలని వీళ్ళో, లేకపోతే మేమెళ్లి అడిగితేనే వాళ్ళు చేస్తారా? లేకపోతే అవార్డ్స్ అంటూ ఇవ్వాలి గదా! ఒక జనరల్‌గా మనం ఇదివరకు నంది అవార్డ్స్ అని పెట్టుకున్నాము. నంది అవార్డ్స్ అన్‌డివైడెడ్ స్టేట్ ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఉండేవి. అది రెగ్యులర్‌గా వచ్చేవి. 1, 2 ఇయర్స్ గ్యాప్ లోపల డెఫినిట్‌గా. కానీ ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందు గత ప్రభుత్వంలో అక్కడ వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు వాళ్ళొచ్చి కలిస్తే గాని నేను ఇవ్వను. లేకపోతే వాళ్ళొచ్చి కలిస్తే గాని వాళ్ళ టికెట్ రేట్స్ గాని, వాటికి సంబంధించినవి గాని, స్లాబ్ రేట్స్ గాని పెంచను అనేది వాళ్ళ సైడ్, ఆ పార్టీల సైడ్ నుండి గూడా ఉంది. మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారండి. అదేంటంటే సినిమాల్లో రాజకీయాలు లేవు గానీ, రాజకీయాల్లో సినిమాలున్నాయి. రాజకీయ నాయకులు సినిమాల్ని డెఫినిట్‌గా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే కొంతమందికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇస్తారు. కొంతమందికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇవ్వరు. మరి అక్కడ కూడా రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు గానీ, కళాకారుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ప్రభుత్వం వాళ్ళు మనల్ని గుర్తిస్తుంది, లేతే ఒక అవార్డ్ ఇస్తుంది, ఒక రివార్డ్ ఇస్తుంది అనేది ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇవాళ చూసినట్టయితే మీరు సరే ఇంకోటండి సినిమాల చెప్పండి. ఇంకొక చెప్పండి. పాయింట్ పవన్ గారు ఇంకొక అంశం ప్రధానంగా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మీరు ఇందాక కందుల గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. బట్ ఆయన ఎక్కడ సినిమాలో కనిపించట్లేదు ఈ ఎపిసోడ్లో. మొత్తం ముఖ్యమంత్రి కనిపిస్తున్నారు, లేదంటే దిల్ రాజే కనిపిస్తున్నారు. సో సినీ పరిశ్రమ కూడా మంత్రిని పట్టించుకోవట్లేదా, లేదంటే మంత్రికి సినీ పరిశ్రమకు కమ్యూనికేషన్ లేదా? డైరెక్ట్ దిల్ రాజు త్రూ రేవంత్ రెడ్డి సీఎం దగ్గరికే పోతున్నారా? సినీ పరిశ్రమ మంత్రిని పక్కన పెట్టేసింది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకనంటే నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మరి ఆయనకి సరైన అవకాశం ఇవ్వలేదా? లేకపోతే ఆయనకి ప్రాపర్‌గా ఆయనకి ఇన్విటేషన్ రాలేదా? అసలు ఆయన నేతృత్వంలో జరగాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో జరగాలి. ఏపీలో జరిగితే అక్కడ కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో జరగాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటదంటే ఇప్పుడు పెద్ద హీరో, స్టార్ హీరో 'ప్రభాస్' అయినా సరే అక్కడ మొన్న 'రాజాసాబ్' అయినా లేపోతే మొన్న 'ఓజీ' అయినా కూడా తమన్ను లీడ్ తీసుకున్నాడు ఎక్కువ. మీరు ప్రీ రిలీజ్ అవును. ఫంక్షన్స్‌లో చూస్తే అక్కడ మిగతా వాళ్ళు ఎవరుండరు. ఇంతకుముందు మ్యూజికల్ ఫంక్షన్స్ ఉండేవి మీరు అబ్జర్వ్ చేస్తే. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌కే ఎక్కువ వాల్యూ ఉండేది. 'చిరంజీవి' గారు వచ్చినా కూడా లేపోతే 'వెంకటేష్' లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరున్నా కూడా అక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌ది ఈరోజు ఆయన్ని హీరో మాట్లాడడం ఆఫ్ ది డే అనేది అవును. హీరో ఆఫ్ ద డే అనేవాళ్ళు. మరి ఇప్పుడు లేదు అనంటే ఇది కూడా కరెక్టే. నిన్న చాలా మంది ఆశ్చర్యపోయారు. బట్టి విక్రమార్క వచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే వన్ మ్యాన్ షో లాగా అంతా చేసుకున్నారు అనేది అంటే కోమటిరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారితోటి సరిగ్గా పొసగడం లేదా అనేది ఒకటి. రైట్. లేదా అసలు ఆయనకి సినీ ప్రముఖులతోటి పెద్ద లావాదేవీలో లేకపోతే ఇంకొక ఇదో లేదా ర్యాపో అనేది లేదా అనేది డెఫినెట్‌గా అది బయటికి రావాల్సింది. ఇంక ఇవన్నీ రైట్. ఏంటంటే అండి, మనం ఆలోచించుకునేవే తప్ప నాకు అవును. తెలిసి అక్కడ క్లియర్ పిక్చరు. అంటే నిందితులు, బాధితులు, పోలీసుల కథనం ప్రకారం అన్నట్టు ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సో, ఇది గూడా ఏంటంటే అక్కడ జరిగేదొకటి. మన మన వాళ్ళు చెప్పేదొకటి. అక్కడ వీళ్ళు అనుకునేది ఒకటుంటది. సో, రైట్ సార్. ఇక్కడేంటంటే అండి ఇగోస్ అనేది పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి డెఫినిట్‌గా అరే! మీరన్నట్టు ఇందాక తెలంగాణ వాళ్ళకి డిజర్వ్ ఉంటే ఎవరైనా సరే తెలంగాణనా లేకపోతే ఇంకోటా అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఆ సాంగు, ఆ లిరిక్ రైటర్‌కి ఇచ్చేటప్పుడో, డైరెక్టర్‌కి ఇచ్చేటప్పుడో ఇప్పుడు చూడండి 'రాజు వెడ్స్ రాంబాయ్' ఉంది. 'చాంపియన్' ఉంది. 2 తెలంగాణ బేస్డ్ మూవీసే. తీసింది అవును. కూడా అవును. తెలంగాణ పీపులే కదా! సో, దానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి 'చాంపియన్‌కయితే 5, 6 అవార్డ్స్ వచ్చినట్టున్నాయి వరుస అవును. పెట్టి. అవును.
సో ఇప్పుడు మనం అలా చూడటానికి లేదు. ఎప్పుడు నిన్న కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారండి. అది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. చాలా మంది ఆంధ్ర, ఈ, హైదరాబాద్ వైపు చూడాలి. ఏదైనా సరే, ఏదైనా ఒక ప్రపంచవ్యాప్తంగా సినిమా గనక షూటింగ్ చేయాలంటే హైదరాబాద్కి రావాలి. అక్కడ ఉన్న అవును, ఫెసిలిటీస్, వాస్తవం. రాయితీలు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి చిరంజీవి గారు అండ్ కమల్ హాసన్ గారు చెప్తుంటే, ఆ, ఇన్ని లాంగ్వేజెస్ మనకి బోలెడన్ని ఉన్నాయి. బట్ ఒకటే ఒకటి ఉంది, దట్ ఈస్ ఇండియన్ సినిమా అన్నారు. అది ఎగ్జాక్ట్లీ, గుర్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇండియన్ సినిమా అనేది మనం ఫస్ట్ మైండ్ లో పెట్టుకుంటే అండి, ఈ ఈ ఈ కుల మత ప్రాంతీయ ఇవన్నీ ఎంతకాలం అండి, ఇంకా కులం మతం లేకపోతే సో ఇంకోటి నాకు దాంట్లో తెలిసి నాకు తెలిసి సౌత్లో కమ్యూనికేషన్స్ బాగుంటాయి, ఈవెన్ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ మాలీవుడ్ కానీ. బట్ ఏదొచ్చి బాలీవుడ్ తోటే ఈ కొట్లాట నడుస్తూ ఉంటుంది ఈ సినీ పరిశ్రమల మధ్య. బాలీవుడ్ స్టార్స్ కూడా నిన్న రావడం, జెనీలియా అండ్ రితేష్ రావడం, అలాగే మాధురి దీక్షిత్, అనిల్ కపూర్ గారు వీడియో సందేశం పంపించారు. అండ్ మాధురి దీక్షిత్ గారు రావడం అనేది నిజంగా షాకింగ్ అన్నమాట. మా రైట్ సార్. చిన్నప్పుడు యా. ఎనీవే, థ్యాంక్ యూ. యా, సమయం కూడా సరిపోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో గద్దర్ అవార్డ్స్ ఒక కొత్త చర్చకు దారితీసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఆయన కాలేకపోవడం, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ ఈవెంట్ ఆయనే లేకుండా జరిగింది. గతంలో కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సినీ పరిశ్రమకు తనకు పెద్దగా కమ్యూనికేషన్స్ లేవు, ఈ జీవోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రేట్లు ఎవరు పెంచుతున్నారో కూడా మాకు తెలియదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్కు నిన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపిస్తుంది, ఒక రిజల్ట్ లాగా కనిపిస్తుంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.